our eyes. Thought there was nothing to find. I stopped. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే చికెన్ కర్రీ చేయబోతున్నాం డైట్ కోసం అని చెప్పి. చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు, అన్న మీరు చికెన్ కర్రీ ఎట్లా చేస్తారు అని చెప్పేసి. సో ఈరోజు అయితే ఆ వ్లాగ్ మొత్తం చేయబోతున్నాం, చికెన్ కర్రీ ఎట్లా చేస్తారని చెప్పి. మీరు కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది మేము ఎట్లా ఈ ప్రాసెస్ ఏందనేది. లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడైతే మేము చికెన్ అయితే తీసుకున్నాం. కేజీ చికెన్ ఇట్లా కీమాలా కొట్టించుకుంటే ఇట్లా వెజిటేబుల్స్ ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ఒక 3 తీసుకున్నాం, టమాటో ఒక 3, తర్వాత ఆనియన్ కూడా ఒక 2 తీసుకున్నాం. ఇప్పుడు చికెన్ ఎట్లా చేస్తారనేది చెప్తా. మీరు ఆలివ్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు, ఇట్లా ఫ్రీడమ్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ మాత్రమే వేయాలా ఆయిల్ దాంట్లో వేసి కొంచెం అంటే ప్యాన్ మొత్తం వేడైన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తా. ఈరోజు అయితే సౌమ్య ఎప్పుడైనా ఒక వెజ్ కర్రీ అయితే వేసుకుంటుంది. ఈరోజు ఏం కర్రీ వేసుకుంది? ఇది ఏం కర్రీ సౌమ్య? టమాటో ఎగ్. టమాటో ఎగ్గా? టమాటో ఎగ్లా ఇట్లా వేసినావు? ఇది ఏంది ఎగ్గులు ఎక్కడ ఉన్నాయి? ఓ ఇన్స్టాగ్రామ్లో చూసిన మొన్న అదేనా? అదే. నైస్ నైస్. చలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్ వేయాలా ఫస్ట్. కరివేపాకు కూడా వేసుకోవచ్చు దీంట్లో? కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి, మన దగ్గర ప్రజెంట్ అయితే. ఇట్లా ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి ఇలా. ఇది కూడా బ్రౌన్ అవుతుంది క్యాప్సికమ్? లేదు, కొంచెం ఏమంటారు మగ్గాలి. అదే కొంచెం బ్రౌనిష్ కలర్లో అయినాక గాయస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ చికెన్లో కారం 2 స్పూన్స్ సరిపడంత కారం. నెక్స్ట్ ఏం వేస్తాం? చికెన్ మసాలా సరిపడా అంతే. అంటే వాళ్ళకి తెలియాలి కదా, అంటే నార్మల్ కేజీ చికెన్ అంటే మేమైతే 3 స్పూన్స్ వేసుకుంటాం కదా, ఎక్కువ కారం తినాం కాబట్టి. ఓకే, ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలానా? ఇది కూడా ½ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. ఓకే, ½ స్పూన్. నైస్. నెక్స్ట్ సాల్ట్ 1 స్పూన్ వేస్తావా? కొంచెం మేము సాల్ట్ ఎక్కువ తింటాం కాబట్టి 1 స్పూన్ వేస్తావా? ఓకే, ఇంకా ఇవి కూడా మగ్గుతున్నాయి. కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవి మగ్గే వరకు. ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుందా? మనం అవి అయ్యే లోపు పెట్టుకుంటే అయిపోతుంది. సరిపోతుందా? ఓకే, అయిపోయింది అది. నెక్స్ట్ క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలి? టమాటో. యాక్చువల్గా ఇంకా దీళ్ళకి ఎల్లో క్యాప్సికమ్ అవి కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ దొరకవు కదా. రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇక మంచిగా ఫ్రై అయినాయి అన్నట్టు. తర్వాత చికెన్ వేసుకోవాలా? చికెన్ వేసుకోవాలి. చికెన్ కీమ్ అయితేనే బాగుంటుంది, బోన్లెస్ చికెన్ కీమ్ అది. మొత్తం కలిపేసుకున్న తర్వాత 3 to 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే ఇట్లా ముద్దలు కట్టేస్తుంది. అవును. ఎంతసేపు నార్మల్గా ఎన్ని మినిట్స్ అవుతుంది చికెన్? తొందరనే అయిపోద్ది, ఒక 20 మినిట్స్. 20 మినిట్స్ అయిపోతుందా? ఎగ్ కర్రీ ఎట్లా చేసినావు జర చెప్పొచ్చు కదా. ఎగ్ కర్రీయా? ఎగ్ కర్రీ ఎట్లా చేసిన అంటే ఫస్ట్ ఒక 4 టమాటోస్ని గ్రైండర్ పట్టుకున్నా, మిక్సీలో వేసినావా? తర్వాత ఎగ్స్ని ఇట్లా తురుముకున్నా. మనం జస్ట్ నార్మల్గా అన్ని కర్రీస్ వేసుకున్నట్టు పోపు వేసుకొని అందులో ఆనియన్స్ కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఆనియన్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం టమాటో ఉంటుంది కదా గ్రైండర్ పట్టింది, ఓకే, అది వేసేసుకొని కారం ఉప్పు మనకి సరిపడంత వేసుకున్న తర్వాత ఎగ్ తురిమిన వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలి. అంతే, అయిపోతుందా? అయిపోతుంది. కానీ టేస్ట్ ఏదో కొంచెం తేడా చూడాలి. తినేటప్పుడు చెప్తాం ఎట్లుంది అనేది. ఫస్ట్ టైం ట్రై చేసిన, అంటే ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఒక కర్రీ కొత్తగా వైట్ అవుతుంది. యాక్చువల్గా ఇది డైట్కి అయితేనే సెట్ అవుతుంది, నార్మల్గా కొందరు కుక్ చేసుకుంటే సెట్ అవ్వదు. కొంచెం గట్టి గట్టిగా అయింది కదా.
కలుపుకోవాలి విడిగేసి. మేము ఫస్ట్లో మేము డైట్ చేసేటప్పుడు అయితే నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్లో వేస్తుండే, కానీ ఇప్పుడు చికెన్ ఇట్లా కుక్ చేపిస్తున్నాం పెళ్ళైనప్పటి నుంచి. అయ్యా వాటర్ పోయాలా? పోయొద్దు. ఓన్లీ చికెన్లో ఉన్న అదే వాటర్తోనే కుక్ అయిపోతాయి కదా, అవసరం లేదు ఎక్కువ. ఆ వాటర్ అంతా పోయేవరకు ఉడకబెట్టుకొని వాటర్ అంతా అయిపోయినాయి అన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అంతే, చికెన్ కర్రీ అయిపోయినట్టే. అయిపోయింది. ఈజీ ప్రాసెస్ ఆఫ్ చికెన్ కర్రీ. చెప్పాలంటే నా వెజ్ కర్రీస్ వేసుకోవడం కంటే ఈ చికెన్ కర్రీ తొందర అయిపోతుంది. బెస్టా? అందుకే డైట్ మెయింటైన్ చేయాలంటావా? అంతేగా. నువ్వు ఎంత వెయిట్ లాస్ అయినా? 6 kgs, 6 to 7 kgs. ఎన్ని మంత్స్? 3 months. వెరీ గుడ్. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత కంప్లీట్గా వాటర్ పోయిన తర్వాత ఆఫ్ చేసుకోండి, అంతే చికెన్ కర్రీ. కానీ బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు చూడండి ఒకసారి, చికెన్ మసాలా మాత్రం పక్కా వేసుకోవాలి, వేసుకోకుండాకైతే ఉండొద్దు. టేస్ట్ అయితే దాంతోనే వస్తుంది అన్నట్టు. వాటర్ మొత్తం ఏమో ఇట్లా ఇంకిపోవాలా, అట్లయితేనే మీకు చికెన్ కర్రీ అయినట్టు. అంతేనా సౌమ్య? చికెన్ కర్రీ డన్నా. టేస్ట్ ఎట్లున్నది నెక్స్ట్ వీడియో తినేటప్పుడు చెప్తాం. మీల్ కాలే ఇంకా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ పొద్దున మీల్ అయితే అయిపోయింది అన్నమాట. గాయస్ ఇంకో చికెన్ అయితే సర్వ్ చేసుకున్నాం. ఇది మా మీల్ ప్లాన్ వచ్చేసి. సో అమ్మాయినేమో చికెన్ తిన్నది కాబట్టి ఎగ్ కర్రీతో అయితే తింటుంది అన్నట్టు. చూడండి మీరు కూడా టేస్ట్ ఎట్లుందో చెప్పండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మరో అప్డేట్. బాయ్.